హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు సొరకాయ హల్వా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ సొరకాయని కొన్ని ప్రదేశాల్లో ఆనపకాయ అని కూడా పిలుస్తారు. డిఫరెంట్ షేప్స్లో దొరికే ఈ కాయలతో ఏ షేప్లో ఉన్న కాయనైనా హల్వాకి యూజ్ చేయవచ్చు, కానీ లేత కాయని మాత్రమే వాడాలి. సొరకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో తెలుసుకుందాం. అన్ని వెజిటబుల్స్ కన్నా సొరకాయకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే సొరకాయని మాత్రమే ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా పండిస్తారు. సొరకాయలో ఎక్కువగా ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఐరన్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బాడీని డీటాక్సిఫికేషన్ చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడమే కాకుండా అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. సొరకాయ బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మన బాడీలో ఉండే అధిక వేడిని బయటికి పంపిస్తుంది. సొరకాయ హై బీపీని కంట్రోల్ చేస్తుంది. సొరకాయ హల్వా రెసిపీని స్టార్ట్ చేసుకుందామా ఫ్రెండ్స్? లేత సొరకాయని తీసుకొచ్చి పీల్ ఆఫ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని సొరకాయని సన్నగా తురిమి పెట్టుకోవాలి. నేను హాఫ్ సొరకాయని తీసుకున్నాను ఫ్రెండ్స్. సొరకాయ తురుము 1 కప్పు, మిల్క్ హాఫ్ కప్పు, కోవా 2 టీ స్పూన్స్, షుగర్ పావు కప్పు, కాజు కొంచెం, కిస్మిస్ కొంచెం, ఇలాచీ 2, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, గీ 4 టీ స్పూన్స్. సొరకాయ హల్వా చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాజుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సొరకాయ తురుముని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే సొరకాయ అంతా బాగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మనం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అంతా ఎగిరిన తర్వాత పాలుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికే వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా కరగడం వల్ల కొంచెం ఈ మిశ్రమం పలచబడుతుంది. కొంచెం అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా జిగురు పాకం వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అంత బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అవుతున్నప్పుడు మనం కోవాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ కోవా. నాకు 200 ml మిల్క్తో ఈ కోవా వచ్చింది ఫ్రెండ్స్. కావాలి అంటే షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. పచ్చి కోవా అని అడిగితే ఇస్తారు. ఈ కోవాని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ యాడ్ అవుతాయి. ఇంకా తినాలని అనిపిస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కోవా వేసుకొని అంతా బాగా కలిపిన తర్వాత 4 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న సొరకాయ హల్వా రెడీ. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తక్కువ ఖర్చుతో ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకునే సొరకాయ హల్వా రెడీ.
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.